ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్త. హైకోర్టు కీలక జోక్యం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రోజులకైతే వెళ్ళిపోదామండి. స్కూలు అసిస్టెంట్ ఎస్ఏ అనగా పోస్టుల భర్తీపై ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తున్న విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు అయితే స్పష్టం చేసిందనమాట. ఇక నేరుగా చేపట్టే నియామకాల ద్వారా ఎంత శాతం పోస్టులు భర్తీ చేయాలి, ప్రమోషన్ల ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం అని అందులో కల్పించుకోమని పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అధిక శాతం నేరుగా చేపట్టినటువంటి నియామకాల భర్తీ చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే వచ్చాయని. ఇక ఎస్ఏ పోస్టులో 66% సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తున్నారని. నేరుగా బీఈడీ అభ్యర్థుల ద్వారా చేపట్టే నియామకాలకు కేవలం 33% మాత్రమే కేటాయించారని, దీనివల్ల నష్టపోతున్నామని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపైన జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ ఎన్ నరసింహరావుల ధర్మాసనం విచారణ చేపట్టి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసే కోటాను తగ్గించాలని, శాతాలు మార్చాలని ప్రభుత్వానికి చెప్పలేమని తెలిపింది. పిటిషన్లో దాఖలు చేసిన బీఈడీ అభ్యర్థుల ఈ విషయంపైన ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది. పిటిషన్ విచారణ అయితే ముగిసింది.